నమస్కారం. సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. కమ్యూనికేషన్స్ ఇది మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ని సాధిస్తారు. మరి సక్సెస్కి చిరునామాగా ఉండాలి అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచుకోవాలి. అయితే వీటిని ఎలా పెంచుకోవాలి? కమ్యూనికేషన్ పెంచుకోవడానికి టిప్స్ ఏమైనా పాటించాలా? ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ సైకియాట్రిస్ట్ గౌతమ్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. నమస్తే గౌతమ్ గారు. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అని ప్రతి పర్సనాలిటీ డెవలప్మెంట్ వాటిలో చెప్తూ ఉంటారు కదా. ఫస్ట్ కమ్యూనికేషన్స్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఏదైనా చెప్పాలి అని అనుకుంటారు. ఒక వ్యక్తి చెప్పాలనుకున్నప్పుడు వారి యొక్క ఆలోచన కానీ, వాళ్ళకు వచ్చిన ఐడియా కానీ, వాళ్ళకున్న ఎమోషన్ కానీ, ఫీలింగ్ కానీ, ఇంకేదన్నా ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నది త్రూ బాడీ లాంగ్వేజ్ కానీ, త్రూ వాయిస్ స్పీచ్ కానీ మాట్లాడుతూ, లేదు రిటర్న్ ఫామ్లు కానీ ఆ మెసేజ్ని ఎవరికైతే కన్వే చేస్తారో దాన్ని కమ్యూనికేషన్ అంటారు అనమాట. ఆపోజిట్ వ్యక్తికి ఒకరు ఉండొచ్చు, చాలామంది ఉండొచ్చు అనమాట. ఈ కమ్యూనికేషన్ అనేది హ్యూమన్ బీయింగ్స్లో కూడా ఉంటుంది, యానిమల్స్లో కూడా ఉంటుంది యాక్చువల్లీ. సో మనకి ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్ మనం తీసుకున్నప్పుడు వర్బల్ కమ్యూనికేషన్, నాన్ వర్బల్, చాలా రకాల కమ్యూనికేషన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు మనము హిస్టరీ తీసుకుంటే ఆ కేవ్స్లలో పిక్చర్స్ డ్రా చేయడంతో మనకి సోషల్ స్టడీస్లో దాంట్లో కూడా వాళ్ళకి హిస్టరీ గురించి తెలుస్తుంది అనమాట. అర్లీ మ్యాన్ ఎలా ఉండేవాడు, ఎలాంటి లివింగ్ ఉండేది అని. దేవర్ ఎక్స్ప్రెసివ్ అబౌట్ దేర్ వే ఆఫ్ ఈటింగ్ కానీ, ఇవన్నీ కూడా అనమాట. సో ఈ కమ్యూనికేషన్ అనేది ఒక వ్యక్తి వాళ్ళ భావాలను వ్యక్తీకరించడానికి చాలా ముఖ్యమైన ఆయుధం కూడా అనమాట. ఎప్పుడైతే మనము కమ్యూనికేట్ చేయలేకపోతాము లైఫ్లో ఒక ఎంజాయ్మెంట్ అనేది కూడా ఉండదు. అంతే కదా, బేసిక్ ఇదే కదా, ఫస్ట్ కమ్యూనికేషన్సే కదా. సో దాట్ ఈస్ వాట్ ఈస్ కమ్యూనికేషన్ అనమాట. ఫీలింగ్ కానీ, థాట్ ప్రాసెస్ కానీ, ఏదైనా కానీ ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నప్పుడు, వాళ్ళ గురించి ఎదురు వాళ్ళకి చెప్పుకోవాలన్నా, వాళ్ళకి ఏమైనా కావాలని చెప్పాలన్నా కూడా ఈ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చైల్డ్ ఉంటారనుకోండి, ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి ఆకలి అవుతుంది, అమ్మ ఆకలి అని బై గెస్చర్స్ కమ్యూనికేట్ చేయొచ్చు, ఏడుస్తూ కూడా కమ్యూనికేట్ చేయొచ్చు, తల్లికి అర్థమైపోతుంది. లేదు అంటే నోట్తో కూడా అడగొచ్చు. అంతే. సో ఆటోమేటిక్గా నీడ్స్, వాంట్స్ అనేవి ఫుల్ఫిల్ అయిపోతాయి అన్నమాట. కమ్యూనికేషన్ ఈజ్ దాట్ అన్నమాట. ఓకే ఓకే. సో కమ్యూనికేషన్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకుంటే, మీరు చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉంటాం, ఏదో రకంగా మాటల్లో కాకుండా ఐ కాంటాక్ట్ లో కూడా మన కమ్యూనికేషన్స్ తెలుస్తూ ఉంటాయి కదా. వాట్ ఈస్ ఇంపార్టెన్స్? ఈ కమ్యూనికేషన్ అనేది లైఫ్లో ఇట్ ప్లేస్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి తీసుకున్నా కూడా డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ మనం చూస్తూ వెళ్తున్నప్పుడు స్పీచ్, లాంగ్వేజ్, మోటార్ మైల్ స్టోన్స్ ఇవన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి పిల్లలు. సో మనకి స్పీచ్ అండ్ లాంగ్వేజ్ ఏరియా అనేది లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్లో ఉంటుందన్నమాట. మనకి స్పీచ్, లాంగ్వేజ్ డిస్టర్బెన్సెస్ లేకుండా నార్మల్ బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యి వేరే ఏ ప్రాబ్లమ్స్ లైక్ సమ్ మెడికల్ కండిషన్స్లలో కూడా డెఫిసిట్స్ ఉంటాయి. అవి కాకుండా నార్మల్ హ్యూమన్ బీయింగ్స్లో మనం తీసుకుంటే కమ్యూనికేషన్ ప్లేస్ ఏ బిగ్ రోల్. కమ్యూనికేషన్ ఈజ్ ఆఫ్ మెనీ టైప్స్ అనమాట. మనం ద వే వీ కమ్యూనికేట్ విల్ హ్యావ్ ఎ ఇంపాక్ట్ ఆన్ ద ఆపోజిట్ పర్సన్. అండ్ ఆ కమ్యూనికేషన్ కూడా క్లారిటీతో మనం చేయగలిగితే ఇట్ విల్ ఇంపాక్ట్ ద ఆపోజిట్ పర్సన్ ఇన్ ఎ ట్రెమెండస్ వే. అదేంటంటే, మనము ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండిపెండెన్స్ వచ్చింది, గాంధీజీ కానీ, మన అప్పట్లో ఉండేవాళ్ళు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, వీళ్ళందరూ అప్పట్లో వాళ్ళు స్పీచ్ ఇచ్చి అవన్నీ ఇచ్చి ఒక ఇండిపెండెన్స్ కోసం మోటివేషన్ తీసుకొచ్చి అందరూ ఒక తాటిపైకి వచ్చి దానికోసం చేశారు. ఎందుకు అని అంటే త్రూ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ ఎట్లా అంటే రిటర్న్ ఫామ్లో ఉండొచ్చు, దేవర్ గివింగ్ స్పీచెస్ అండ్ ఆల్. సో ఒక గ్రూప్ని కానీ, లేదు స్టూడెంట్స్ని కానీ, టీచర్స్ మోటివేట్ చేయడానికి, లైక్ టీమ్ వర్క్ ఏదన్నా ఉంది ఇన్ యువర్ ప్రొఫెషన్, యూ కెన్ ఇన్స్పైర్ యువర్ సబార్డినేట్స్ అనమాట. తర్వాత మోర్ యాక్సెప్టెన్స్ అంటే మోర్ యాక్సెసబుల్ ఉండి వాళ్ళకి, వాళ్ళు ఏది చెప్పినా కూడా వీళ్ళు ఫస్ట్ లిజనింగ్ అనమాట. లిజనింగ్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లిజనింగ్ అనేది యాక్టివ్గా ఉంది అని అంటే ఆటోమేటిక్గా దే విల్ అప్రోచ్ అనమాట. ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా నెగోషియేషన్స్తో చాలా మటుకు మనము ఇది చేసుకోవచ్చు. మన కంట్రీని కానీ, డిఫరెంట్ కంట్రీ, ఇంటర్ కంట్రీ రిలేషన్షిప్స్ స్ట్రెయిన్ అవ్వకుండా బెటర్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ ఇంటర్నేషనల్ లెవెల్ కానీ, సోషల్ లెవెల్లో కానీ, ఇంటర్పర్సనల్ లెవెల్లో కానీ
లైక్ ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడానికి కూడా, లైక్ ఒక డెప్త్ ఆఫ్ ద రిలేషన్షిప్ అనేది కూడా డెవలప్ అవుతుంది, ఎమోషనల్ బాండింగ్ అనేది కూడా ఫ్యామిలీలో డెవలప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం పియర్ గ్రూప్తో గుడ్ వే ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటే గుడ్ హెల్దీ పియర్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఈవెన్ ఇన్ స్కూల్లో కానీ టీచర్స్ స్టూడెంట్స్ కానీ, ఈవెన్ సోషల్ మీడియాలో మనం చూసుకుంటే ఇప్పుడు టెలివిజన్ అండ్ ఫేస్బుక్, ఇన్స్టా, ఇవన్నీ దే ఆర్ ప్లేయింగ్ ఏ బిగ్ రోల్. వీ హ్యావ్ టు చూస్ రైట్ వర్డ్స్ ఇన్ ఎ రైట్ టైమ్, రైట్ వే. సో communication plays a really major role in conveying what we want to convey. If we do it correctly, then it will be beneficial to the society and it will be prospects kuda bauntayi villaki, like job gani career lo gani they go ahead well in their job, they do well in their job annamata. ఓకే, ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ టైప్స్ గురించి మాట్లాడుకుంటే కమ్యూనికేషన్స్ ఎన్ని టైప్స్ లో ఉంటుంది? కమ్యూనికేషన్ మనము చూసుకుంటే నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటారు, అంటే నోటితో మాట్లాడకుండా బాడీ లాంగ్వేజ్తో, ఇది వన్ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్. సెకండ్ టైప్ ఏంటంటే వర్బల్ కమ్యూనికేషన్, అంటే మనం మాట్లాడి ఇది చేయడం. థర్డ్ టైప్ ఏంటంటే యాక్టివ్ లిజనింగ్ కూడా ఒక వ్యక్తిత్వ వికాసంలో మనం చెప్తాం అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ క్వాలిటీస్ ఆఫ్ కమ్యూనికేషన్. ఎదురు వ్యక్తి వింటున్నారు, యాక్టివ్గా వింటున్నారు అంటే ఆపోజిట్ పర్సన్కి కూడా మోర్ ఫోకస్ ఉంటుంది, ఇంకా చెప్పాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ద అదర్ కమ్యూనికేషన్ ఈజ్ రైటింగ్ అనమాట. ఈవెన్ ఇన్ స్కూల్స్లలో కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్కూల్స్లలో కూడా క్యూస్ అని ఇస్తారు, అంటే వాళ్ళకి ఒక లెసన్ అయ్యాక ఇంగ్లీష్ చాప్టర్స్లో కానీ ఇంగ్లీష్ సబ్జెక్ట్లో కానీ కొన్ని సబ్జెక్ట్స్లో టఫ్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఫ్లో చార్ట్స్ అవి ఇస్తారు, కొన్ని క్యూస్లా కొన్ని వేస్ లాగా అలా ఇస్తారనమాట. సో ఇట్ హెల్ప్స్ దెమ్ ఇన్ మెమరైజింగ్ దట్ అండ్ రిమెంబరింగ్ బెటర్. ఇంకోటి విజువల్ కమ్యూనికేషన్ అంటే త్రూ డ్రాయింగ్స్ కానీ అది కానీ, దట్ విల్ హ్యావ్ మోర్ ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ, ఆన్ అదర్ పర్సన్ if it is presented in a better way. విజువల్ కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్. రైటింగ్ అంటే మంచి స్టఫ్ పెట్టి ప్రిసైజ్గా కన్సైజ్గా కరెక్ట్ ఏదైతే నాలెడ్జ్ ఇంపార్ట్ చేయాలనుకుంటున్నామో ఒక స్కూల్లో కానీ ఇంకెక్కడైనా కానీ, దీస్ ఆర్ ద వేస్ అనమాట. ఇప్పుడు నాన్ వర్బల్ కమ్యూనికేషన్కి వస్తే ఎప్పుడైనా కానీ మేకింగ్ అండ్ వెన్ ఎవర్ వీఆర్ లుకింగ్ ఎట్ ఎనీ పర్సన్, మెయింటైనింగ్ ఐ కాంటాక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే అది స్టేరింగ్ లుక్ ఉండకూడదు. స్టేరింగ్ లుక్ అనేది స్టేర్ చేసి ఎదురు వాళ్ళు ఎంబరాస్ ఫీల్ అయ్యేటట్టు అని కాకుండా, సో బాడీ లాంగ్వేజ్లో అది ఒకటి. అండ్ ఎమోషనల్ క్వశ్చన్ కూడా బెటర్గా ఉన్న వాళ్ళలో ఎలా ఉంటుందంటే దే ఆర్ అవేర్ అబౌట్ దేర్ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకొని వాట్ దే ఆర్, ఎదురు వాళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా వాళ్ళు ద కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ దే చూస్, ద కైండ్ ఆఫ్ ద వర్డ్స్ దే చూస్ వెన్ దే ఆర్ స్పీకింగ్. అండ్ బాడీ లాంగ్వేజ్ కూడా విన్నట్టే ఉంటుంది కానీ బాడీ లాంగ్వేజ్తో వీ కెన్ మేక్అవుట్ అనమాట వెదర్ ద అదర్ పర్సన్ ఈస్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్, కొన్ని సౌండ్స్ చేయడం వల్ల ఇవన్నీ కూడా. సో ఈ బేసిక్ బాడీ లాంగ్వేజ్ లో ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, షోల్డర్స్, స్ట్రగ్గింగ్ ఆఫ్ ద షోల్డర్స్, ద వే యూ ఫేస్ ఎ పర్సన్, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మనకి స్పీచ్ అనేది వర్బల్ కమ్యూనికేషన్, అంటే ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ టోన్ ఎలా ఉంది, ఎంత ఫాస్ట్గా లైక్ క్లారిటీగా మాట్లాడుతున్నారా, వర్డ్స్, కాన్ఫిడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ బాడీ లాంగ్వేజ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ స్పీచ్. This plays a major role. See, when you will get confidence, when you have faith in yourself, yes, I can do ani. Yes. So for that, ఇవన్నీ కూడా మోర్ ఇంపార్టెంట్ బేసిస్ అనమాట. వాటన్నిటికీ కూడా యూ షుడ్ హ్యావ్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ అబౌట్ వాట్ యు ఆర్ టాకింగ్. అండ్ మనం మాట్లాడేది కూడా ఎలా ఉండాలి అంటే కన్సైజ్గా ఉండాలి, క్లారిటీగా ఉండాలి, కొహరెంట్గా ఉండాలి, అంటే ఎదురు వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఉండాలి, కంప్లీట్ చేయాలి మనం చెప్పదలుచుకున్నది. అది షార్ట్ అండ్ స్వీట్ అంటారు కదా, మరీ ఎక్కువ పెద్దగా అని కాకుండా వాళ్ళకి ఆ పాటికి అర్థమయ్యేటట్టు బేసిక్ వాట్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్ అనేది క్లియర్గా, క్లారిటీగా, కొహరెంట్గా, స్వీట్, షార్ట్గా చెప్తే ఆటోమేటిక్గా క్లియర్గా చెప్పాలి. చెప్తే ఆటోమేటిక్గా ఆ కమ్యూనికేషన్ అనేది రీచ్ అవుతుంది. అండ్ వీ షుడ్ గివ్ ఏ పాజ్ ఫర్ దెమ్ టు కమ్యూనికేట్ బ్యాక్ టు అస్ అనమాట. మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇవ్వడానికి కూడా వాళ్ళకి ఫెసిలిటీ ఇవ్వాలి ఇది చేసినప్పుడు.
తర్వాత మనం మాట్లాడుతున్నప్పుడు కూడా మోర్ కాన్ఫిడెంట్గా, బాడీ లాంగ్వేజ్ కూడా కాన్ఫిడెంట్గా ఉండాలి. కొంతమంది చాలా షైగా కూడా ఫీల్ అవుతారు. సో వాళ్ళకు కూడా వీ కెన్ హెల్ప్ దెమ్ టు ఓవర్కమ్ విత్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. ఎందుకు షైగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకు బహుశా వొకాబులరీ సరిగ్గా ఉండకపోవచ్చు వర్బల్ కమ్యూనికేషన్ కోసం, కానీ లేదు ఎప్పుడు ఎక్స్పోజ్ అయి ఉండకపోవచ్చు, బయట స్టేజ్ మీద ఎక్స్పోజ్ అయి ఉండకపోవచ్చు, సో పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ అయి ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా విల్ మ్యాటర్ అనమాట. ఓకే, మీరు అన్నట్లు ఈ కాన్ఫిడెన్స్ ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉంటే కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తాయి. ఇవన్నీ ఒక చైన్ లింక్ కదా ఒకదానికొకటి. సో ఈ కమ్యూనికేషన్స్ పెంచుకోవాలి అంటే ఎలాంటి టిప్స్ పాటించాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అసలు? అసలు కమ్యూనికేషన్ అనేది యాక్చువల్లీ ఫస్ట్ మనం పిల్లలతో మనం స్టార్ట్ చేసుకుంటే, పిల్లల్లో కమ్యూనికేషన్ వెన్ దే ఆర్ స్పీకింగ్ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ చేయాలి అంటే వాళ్ళ వొకాబులరీ పెంచాలి. సో రీడింగ్ హ్యాబిట్ అనేది ఇదే మస్ట్ అనమాట పిల్లలకి. పేరెంట్స్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా చదువుతారు. కొత్త కొత్త వర్డ్స్, వాళ్ళు న్యూ వర్డ్స్ ఏదైనా నేర్చుకుని ఉంటారు కదా, వాటిని యూసేజ్లో పెట్టడానికి మనం ఎంకరేజ్ చేయాలన్నమాట, క్రిటిసైజ్ చేయకుండా. ఓకే. సో ఆటోమేటిక్గా దే స్టార్ట్ లెర్నింగ్ అండ్ దే స్టార్ట్ ఎక్స్ప్రెసింగ్ దెమ్సెల్వ్స్. మామూలుగా కూడా ఇప్పుడు ఒక స్పీచ్ ఏదైనా ఉంది, పెద్దవాళ్ళు కానీ, టీనేజర్స్ కానీ, స్కూల్ స్టూడెంట్స్ కానీ, దే హ్యావ్ టు గో అండ్ దే హ్యావ్ టు కమ్యూనికేట్ టు దెమ్ త్రూ స్పీచ్. August 15 కానీ, January 26 కానీ, ఆర్ ఎక్స్ట్రీమ్ పోస్ ఏమన్నా ఉంటాయి. సో ఏదైనా టాపిక్ ఉంది అని అంటే దే హ్యావ్ టు ప్రిపేర్ దెమ్సెల్వ్స్ బిఫోర్ హ్యాండ్, సో దట్ హౌ దే హ్యావ్ టు స్పీక్, పర్టికులర్ ఇంటోనేషన్, కరెక్ట్ వాల్యూమ్తో, స్పేసింగ్ కరెక్ట్ ఇచ్చుకుంటూ క్లారిటీగా స్పీచ్ కొహరెంట్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అది దానికి ఏంటంటే దే హ్యావ్ టు యూస్ సమ్టైమ్స్ టంగ్ ట్విస్టర్స్ కూడా మనము యూస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఆ స్పీచ్ అనేది క్లియర్ అవుతుంది. దే కెన్ రికార్డ్ అండ్ దే కెన్ లిజన్ అండ్ దే కెన్ కరెక్ట్ దెమ్సెల్వ్స్ అనమాట. ఈ విధంగా దే కెన్ ప్రాక్టీస్ అండ్ దెన్ దే కెన్ గో హెడ్ బై ప్రాక్టీసింగ్ దట్. అదొకటి చేసుకోవచ్చు. ప్లస్ ఏంటంటే దే షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ దెమ్సెల్వ్స్ అనమాట. బికాస్ వన్స్ దే స్టార్ట్ రీడింగ్ లాట్ ఆఫ్ బుక్స్ దే గెయిన్ నాలెడ్జ్ ఉన్నప్పుడు, ఏదైనా ఒక టాపిక్ చెప్తున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్ పెట్టుకొని చెప్తే కూడా ఆటోమేటిక్గా దే డెవలప్ దట్ ఫెయిత్ ఇన్ దెమ్సెల్వ్స్. ఎస్ ఐఎమ్ టాకింగ్ రైట్ అని చెప్పేసి వన్స్ దే స్టార్ట్ డూయింగ్ దిస్, రీడింగ్ బుక్స్, గెయినింగ్ నాలెడ్జ్, టాకింగ్ టు ద పియర్ గ్రూప్ కూడా. కొంతమంది షైగా ఫీల్ అవుతూ ఉంటారు, వొకాబులరీ రాకనో లేదు లాస్ట్కి కొన్ని వర్డ్స్ మింగేస్తూ ఉంటారు అనమాట, షైగా ఫీల్ అయ్యి. అది వదిలిపెట్టేసుకొని దే హ్యావ్ టు ఇంప్రూవైజ్ దేర్ లాంగ్వేజ్ ఎబిలిటీస్ అనమాట. చేసుకుంటే దే కెన్ డూ వెల్. అండ్ ఒకటి ఏంటంటే వాట్ దే వాంట్ కమ్యూనికేట్ దే కెన్ కమ్యూనికేట్ బెటర్ లైక్ దిస్ అనమాట. సో దాంతో ఏమవుతుందంటే ఈ ఫ్యామిలీలో ఫ్రిక్షన్స్ అనేవి తగ్గిపోతాయి వెన్ ద కమ్యూనికేషన్ ఈజ్ బెటర్. ఫీడ్బ్యాక్ వాళ్ళు తీసుకున్నారనుకోండి, ఎదురు వాళ్ళది ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఒక పాజిటివిటీ అనేది ఎన్వైరన్మెంట్లో డెవలప్ అవుతుంది. ఎస్ దే ఆర్ టేకింగ్ క్వశ్చన్స్ అని చెప్పేసి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం కూడా ట్రై చేయాలన్నమాట. ప్లస్ మోర్ అప్రోచబుల్ కూడా ఉండాలి. ఎదుటి వ్యక్తి మన దగ్గర వచ్చి టు ఆస్క్ బ్యాక్ ఆర్ టు కమ్యూనికేట్ బ్యాక్ ఫర్ వాట్ ఎవర్ ద రియాక్షన్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద అదర్ పర్సన్. ఇప్పుడు మనం ఒక ఆలోచనని మనం క్రియేట్ చేసాము, దాన్ని మనము ఒక స్పీచ్ అనే మీడియం ద్వారా లేదు బాడీ లాంగ్వేజ్ అనే మీడియం ద్వారా రిటర్న్ ఫామ్లో కానీ మనం ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఆ ఎదురు వ్యక్తిలో ఒక ఎమోషన్స్ వస్తాయి, లేదు కొన్ని డౌట్స్ వస్తాయి, కొన్ని అవి క్లియర్ చేయడానికి కూడా మనం రెడీగా ఉండాలి అనమాట. అప్పుడే ఆ టీం వర్క్ కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, లేదు టీమ్ లీడర్ లాగా కానీ, ఇప్పుడు ఈవెన్ మల్టీమీడియా కానీ, మీడియా కానీ, ఎక్కడైనా కానీ ఎట్ ఎనీ లెవెల్, ఇంటర్పర్సనల్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్, పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్, మదర్ టు చైల్డ్, చైల్డ్ టు మదర్, టీచర్ టు స్టూడెంట్, బిట్వీన్ ద కార్పొరేట్స్, ఇవన్నీ దిస్ ప్లేస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఆల్వేస్ ఒకటి మెయింటైన్ చేయాల్సింది ఏంటంటే వీ షుడ్ రెస్పెక్ట్ ద అదర్ పర్సన్స్ ఫీలింగ్స్, అదర్ పర్సన్స్ ఎక్స్ప్రెషన్స్. దెన్ వీ షుడ్ గివ్ దెమ్ టైమ్. దెన్ వీ హ్యావ్ టు వీ నీడ్ నాట్ డిస్టర్బ్ దేర్ రెస్పెక్ట్, కానీ వాళ్ళని చిన్న చూపు చూడాల్సిన అవసరం లేదు. మన రెస్పెక్ట్ మనం మెయింటైన్ చేసుకుంటూ ఎదురు వాళ్ళ రెస్పెక్ట్ కూడా మనం మోర్ ప్రొఫెషనల్గా ఉండాలి when we are working with communication.
సో ఈవెన్ పిల్లలతో కూడా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మనం మాట్లాడితేనే మనకి రెస్పెక్ట్ బ్యాక్ అనేది వస్తుంది. సో కమ్యూనికేషన్ ప్లేస్ ఏ రోడ్ లెర్నింగ్ లాగా ఇట్స్ ఏ లెర్నింగ్ ప్రాసెస్ కూడా ఫర్ చిల్డ్రన్ లుకింగ్ ఎట్ పేరెంట్స్ అన్నమాట. అవును అవును. సో ఇప్పుడు కమ్యూనికేషన్ డిజార్డర్స్ ఏమైనా ఉంటాయా, అలా ఏమైనా చూడొచ్చా మనం? కమ్యూనికేషన్ డిజార్డర్స్ యాక్చువల్లీ మనకి డెవలప్మెంట్ ఏజ్లో ఉంటాయన్నమాట పిల్లల్లో. స్టట్టరింగ్, స్టామరింగ్ అంటారు చూడండి. వాళ్ళు చెప్పాల్సింది సరిగా చెప్పలేక, కంప్లీట్ చేయలేక సెంటెన్స్ని, ఒక లెటర్ని, ఫొనేషన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ వాళ్ళు కంప్లీట్ చేయనప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది పిల్లల్లో. సో అది ఆటోమేటిక్గా కొంతమందికి ఇది అయిపోతుంది అనమాట, క్లియర్ అయిపోతుంది. లేని వాళ్ళకి స్పీచ్ థెరపీ అది ఇవ్వాల్సి ఉంటుంది. కొంతమందికి ఏంటంటే బై బర్త్ ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అనేవి కూడా చూసుకోవాలన్నమాట. మెటబాలిక్ డిజార్డర్స్ కానీ ఇంకేదన్నా హియరింగ్ ఇంపైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయా వాళ్ళకి. సో హియరింగ్ ఇంపైర్మెంట్ ఉన్నప్పుడు మనకి స్పీచ్ ఇవన్నీ సెన్సరీ సిస్టంలో పనిచేసేవన్నమాట. మనకి స్పీచ్ మనం ఒక సౌండ్ విననప్పుడు మనకి ఆటోమేటిక్ స్పీచ్ ప్రొడక్షన్ అనేది అవ్వదన్నమాట పుట్టుకతో అలా ఉన్నప్పుడు. సో గ్రోయింగ్ ఏజ్ బిలో 5 years ఆ ఏజ్లో మనకి ఫస్ట్ 6 months అప్పుడు తాత, దాదా, నాన్న అని అంటారు. మనము స్పీచ్ ఎవాల్యుయేషన్ ఇవన్నీ చేస్తామన్నమాట. మైల్ స్టోన్స్ ఎలా గ్రోత్ ఉంది అని చెప్పేసి, బ్రెయిన్ గ్రోత్ ఎలా ఉంది, సెన్సరీ డెవలప్మెంట్ ఎలా ఉంది, మోటార్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తామన్నమాట. సో ఇవన్నీ ఇండికేటర్స్ అన్నమాట. సో వాళ్ళలో మనము అది లేదు, లేట్గా వస్తుంది స్పీచ్ అన్నప్పుడు కానీ ఒకటి ఎవాల్యుయేట్ చేయించుకోవాలి. హియరింగ్ ఏమైనా ఇంపైర్మెంట్ ఉంటే దానికి రీజన్ ఏంటి అని కనుక్కొని దానికి హియరింగ్ ఎయిడ్స్ కనిపెట్టుకొని దెన్ వీ హ్యావ్ టు గో ఫర్ స్పీచ్ థెరపీ అనమాట. స్పీచ్ థెరపిస్ట్ ఇస్తారు. ప్లస్ ఈ ఎవాల్యుయేషన్స్ కూడా చేస్తామన్నమాట. అర్లీ డెవలప్మెంటల్ ఇంటర్వెన్షన్స్, అర్లీ ఇంటర్వెన్షన్ థెరపీస్ అని ఉంటాయి అన్నమాట. చైల్డ్ ఒకసారి పుట్టాక 2 monthsకి 3 monthsకి మనము అర్లీ ఇంటర్వెన్షన్ థెరపీస్ అని ఎంత అర్లీగా ఇస్తే బ్రెయిన్ కంప్లీట్ డెవలప్మెంట్ బిలో 5 years అయిపోతుంది. మ్యాక్సిమం అనేది 1 year దాకా, 1 to 2 years మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. మనము ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ అయ్యేటప్పుడే విజువల్ స్టిమ్యులేషన్, ఆడిటరీ స్టిమ్యులేషన్ అంటే హియరింగ్ స్టిమ్యులేషన్, స్పీచ్ ఇవన్నీ కూడా మనం ఇచ్చేసి వాళ్ళకి డెవలప్మెంట్ డిలే అవ్వకుండా చూస్తే మటుకు వాళ్ళకి ఈ స్పీచ్ ప్రాబ్లమ్స్ అనేది, కమ్యూనికేషన్ ప్రాబ్లం త్రూ స్పీచ్ అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా చిన్నపిల్లలు ఆల్మోస్ట్ 5 yearsకి డెవలప్ అయిపోతుంది కదా. నార్మల్ చిల్డ్రన్, ఇప్పుడు మీరు అన్న డెఫ్ ఇలా ఉన్న వాళ్ళు అయితే ఒక స్టేజ్లో ఉంటారు. నార్మల్ పిల్లలు కమ్యూనికేట్ అవుతున్నారు, వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, దే హ్యావ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని ఎట్లా అర్థమవుతుంది అసలు? అంటే మైల్ స్టోన్స్ ఆన్ టైం వచ్చాయా లేదా అనేది చూస్తామన్నమాట. ఓకే. ఒకవేళ వాళ్ళకి అదే ప్రాబ్లం ఉంటే యూజువల్లీ పేరెంట్స్ మన దగ్గరికి తీసుకొస్తారు. వీళ్ళు ఎంత చెప్పినా మేము మాకు రెస్పాండ్ అవ్వట్లేదు, అలానే కూర్చొని ఆడుకుంటున్నారు అని చెప్తారు. అంటే వినిపించకుంటేనో, మాట్లాడకుంటేనో, లేదంటే స్కూల్లో సరిగా మాట్లాడలేదు, అన్ని వర్డ్స్ ప్రాపర్గా పెట్టట్లేదు స్కూల్లో, స్కాలస్టిక్ పర్ఫార్మెన్స్ అంటే పువర్ పర్ఫార్మెన్స్ ఉంది స్కూల్లో, లాంగ్వేజ్లో పర్ఫార్మెన్స్ పువర్గా ఉంది, ఎక్స్ప్రెషన్లో, స్పీచ్లో ప్రాబ్లం ఉంది, రిటర్న్లో ప్రాబ్లం ఉంది, అలా చెప్తారనమాట వాళ్ళు. సో అలా వచ్చినప్పుడు ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకుంటే మనకి ఏర్పడుతుంది అనమాట స్పీచ్, ఆ లాంగ్వేజ్లో ప్రాబ్లం ఉందా. వాళ్ళకి ఆ స్పీచ్ థెరపీస్, లాంగ్వేజ్ థెరపీస్ ఇచ్చి మనం వాళ్ళని సరి చేసుకోవచ్చు. ఓకే. పెద్దవాళ్ళలో ఏంటంటే ఈ స్పీచ్ ప్రాబ్లమ్స్ అనేవి అఫేసియాస్ అని ఉంటాయి. అవేంటంటే ఇస్కెమిక్ స్ట్రోక్స్ కానీ కొన్ని స్ట్రోక్స్ ఉంటాయన్నమాట. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అడ్డం పడేసి అది టెంపరల్ ఏరియా కానీ ఫ్రంటల్ ఏరియాలో కానీ మనకి స్పీచ్ ఏరియాస్ అక్కడ ఉంటాయన్నమాట. సో అక్కడ మనకి బ్లడ్ సప్లై, ఆక్సిజన్ సప్లై తగ్గిపోతే ఆ డ్యామేజ్ అయిపోయేసి మనకి అఫేసియాస్ వస్తాయి. దాంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఒక దాంట్లో ఏంటంటే వాళ్ళకి తెలుసు ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది టేబుల్ ఉంది, టేబుల్ అని చెప్పాలనుకుంటున్నారు, కానీ ఆ మధ్యలో కమ్యూనికేషన్ కట్ అయిపోతుంది అనమాట. దీనివల్ల ఆ టేబుల్ అని అనలేకపోతారు అనమాట. సో అదొకటి. ఇంకోటేమో కొంతమందికి వాళ్ళు దే డోంట్ అండర్స్టాండ్ ఇట్ ఆల్ అనమాట. దే సఫర్ ఎ లాట్. వీళ్ళకి కూడా మనము థెరపీస్ ఉంటాయి అన్నమాట. కొంతమంది బాగానే రికవర్ అవుతారు, కొంతమంది దే హ్యావ్ దట్ ప్రాబ్లమ్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే ఓకే.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే కమ్యూనికేషన్స్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, లేకపోతే ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటేనే కమ్యూనికేషన్స్ వస్తాయి ఇలా అనుకుంటూ ఉంటారు. బట్ మన పర్సనాలిటీలో ఆ కమ్యూనికేషన్స్ ఉండాలి, బిల్డ్ అవ్వాలి చిన్నప్పటి నుంచి. సో చాలా మంచి టిప్స్ చెప్పారు, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, మనకి లైఫ్లో కమ్యూనికేషన్స్ ఎంత ఇంపార్టెంటో మీరు కూడా గౌతమ్ గారు చెప్పినటువంటి టిప్స్ ఫాలో అయ్యి కమ్యూనికేషన్స్ పెంచుకోండి. ఇది వాటి సక్సెస్ మంత్ర. నమస్తే.